వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు ప్రశాంత్ కిషోర్ని పిఆర్గా పెట్టుకుని అతని చేత ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా వడగొట్టి ప్రజల విద్వేషాలు రగిలించి లబ్ధి పొందిన మాట చూసాం మనం. అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వర్గాలు అయితే తనకు అండగా ఉన్నాయో ఆ వర్గాలను ఏ రకంగా అణిచివేశాడో, వారికి ఎంత నరకయాతన చూపించాడో, వారి ఆస్తులను ఎలా కబ్జా చేశాడో కూడా చూసాం. చీప్ లిక్కర్ తయారు చేసి 32,000 మంది ప్రాణాలు తీసి 2 లక్షల కుటుంబాలను రోడ్డు మీద పడేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, భూ కబ్జాలు, దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు దోచుకున్న పరిస్థితి మనం చూసాం. ప్రజలు విసుగెత్తిపోయి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసి ఎలా కట్టడి చేశారో కూడా చూసాం మనం. ఓడిపోయిన తర్వాత ఈ 24 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత రాజకీయ కెరీర్లో మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేకపోయినా కులాలుగా, మతాలుగా, ప్రాంతాలకు విడగొట్టి అదే తరహాలో మళ్ళీ రాజకీయం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత కుళ్ళు రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉందా? ఆ పార్టీ రాజకీయాల్లో ఉండే అవకాశం ఉందా? తన పార్టీని తానే సమాధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పడుతున్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నేను చెప్పినట్టు 2019 ముందు ప్రశాంత్ కిషోర్ని పెట్టిన ఎలా అయితే వికృత రాజకీయ క్రీడ ఆడాడో, ఎలా లబ్ధి పొందాడో మనం చూసాం. అదే పంద ఇప్పుడు పీకేని పక్కన పెట్టి తన సొంత మనుషుల చేత అదే ప్రయోగం చేస్తున్నాడు. ఇన్ని అరాచకాలు, దుర్మార్గాలు, వికృత రాజకీయ క్రీడలు చేసే మనిషి అసలు రాజకీయ పార్టీ నడిపే అవకాశం ఉందా? తన పార్టీ తానే సమాధి కట్టుకుంటున్నాడా? ఎట్లా చూస్తారు? మనం కొంచెం క్లియర్గా మాట్లాడదాం ఇది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిగా చేయగలిగారు. అసలు 16 నెలలు జైల్లో వచ్చిన మనిషికి ఎందుకు ఓట్లు వేశారో, 67 సీట్లు ఎందుకు ఇచ్చారో కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నమ్మించగలిగారు. అన్ని దొంగ కేసులు ఏదైనా కేంద్రం కావాలని పెట్టింది, టీడీపీ కొల్లుడైంది కాంగ్రెస్తో పెట్టారు, నన్ను ఇరికించారని చెప్పి కళ్ళబొల్లి కవర్లు చెప్పి కంట కన్నీరు కాచి నమ్మించగలిగాడు. అది అయిపోయింది. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాడు. అది 5 సంవత్సరాలు, 14-19 మధ్యలో. 19 మీరు చెప్పినట్టుగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఒకటి. రెండోది ఏంటంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరికీ ముద్దులు పెట్టి చాలా వాగ్దానాలు చేశాడు. చాలా వాగ్దానాలు చేసి నమ్మబలికి 19-24 మధ్యలో 151 సీట్లతో అత్యధిక మెజారిటీలతో అందరూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగారు. ఏర్పరిచిన తర్వాత మీరు చెప్పినట్లుగా 5 సంవత్సరాలు అరాచకాన్ని సృష్టించాడు. ఎప్పుడైతే 14-19 మధ్యలో అమరావతి మన రాజధాని అని అసెంబ్లీలో ఒప్పుకుని, బిఫోర్ 2019 ఎలక్షన్ ముందు కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే అమరావతి రాజధాని నేను ఒప్పుకున్నానని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే 3 రాజధానులు అనే ఒక మొదనష్టపు ఆలోచన తీసుకొచ్చి అమరావతిని సర్వనాశనం చేశాడు. 5 సంవత్సరాల్లో అతను చేసిన ఫస్ట్ చెప్పుకుందాం మనం. 5 సంవత్సరాల్లో ఫస్ట్ అతను చేసిన మేజర్ మిస్టేక్ అమరావతిని పాడుపెట్టి ఎడారిగా శ్మశానంగా చేసి దాని మీద 10,000 కోట్లు ఖర్చు పెడితే వాటన్నిటిని, ఆ బిల్డింగ్లను కూడా సగంలోనే ఆపేసి 3 రాజధానులు అని చెప్పాడు. అంటే అమరావతిని నాశనం చేయడానికే, పాడుపడేలా చేయడానికే 3 రాజధానులు పేరెత్తాడు. కానీ 3 రాజధానులు కూడా చేసింది ఏమి లేదు అతను. లేదు, అసలు 3 రాజధానులు అనేది అసలు చాలా మొదటి. ఆ మాటతో అమరావతిని శాశ్వతంగా మూసేద్దామని చూశాడు. అవును, అంటే 3 రాజధానులనే ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి చేశాడు. మూడు ఒకటేమో కర్నూలు, ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి అన్నాడు కదా. దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద వ్యూహం ఉంది. తెలంగాణలో, హైదరాబాద్లో తన ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి అమరావతి అభివృద్ధి చెందితే ఇక్కడ దెబ్బతింటామన్న ఉద్దేశంతో అమరావతిని నాశనం చేయడానికి పూనుకున్నాడు. అవును, అమరావతి రేపు 2019-24 మధ్యలో అమరావతి ఎంత నాశనం అయిపోయిందో హైదరాబాద్లో అంత గ్రోత్ వెళ్ళిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది అనమాట. కేవలం ఇతను తీసుకున్న డెసిషన్ వల్ల. ఆ విషయం సక్సెస్ అయ్యాడు. కేసీఆర్ జగన్ కలిసి పన్నిన వ్యూహం అది సక్సెస్ అయ్యాడు, బాగా సక్సెస్ అయ్యాడు. అది కాక అతను 2024లో ఓడిపోవడానికి గల కారణాల్లో అమరావతి ఒకటి. అమరావతిలో కూడా 1631 రోజులు ఉద్యమం చేశారు మహిళలు కానీ, రైతులు కానీ. 2 పాదయాత్రలు చేశారు. వాళ్ళ మీద ఎన్ని రకాల కేసులు పెట్టాడు. ఎస్సీల మీద ఎస్సీలే కేసులు పెట్టాడు. గర్భిణీ స్త్రీలను తన్నాడు. ఇవాళకి మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అనమాట. అంత దారుణంగా వాళ్ళని హింసించారు. ఒక్కరోజు కూడా రైతుల గురించి మాట్లాడాల. ఏంటి మీ సమస్య, ఎందుకు మీరు ఉద్యమం చేస్తున్నారని ఒక్క రైతును కూడా పిలిచి మాట్లాడాల. అంత విధంగా అమరావతిని ఏదించుకుని రైతుల్ని 270 మంది రైతులు మరణానికి కారణమయ్యాడు. అది ఒక రీజను. చూడండి, గమ్మత్తుగా ఆ ఉద్యమం జరిగే సమయంలో సెక్రటేరియట్ వెళ్ళటానికి వాళ్ళ మొహం చెలక పరదాలు గట్టుకెళ్ళాడు దారుణంగా. ఆ సెక్రటరీ రోజు అటే వెళ్ళేవాడు. అది ఒక కారణం. అమరావతిని దారుణంగా దెబ్బకొట్టి
అసలు అమరావతి అనేది దాన్ని కమరావతి అని, అది భ్రమరావతి అని, అది మునిగిపోయే ప్రదేశం అని రకరకాలుగా చెప్పి కోర్టుల్లో దెబ్బతిన్నాడు, కౌన్సిల్లో దెబ్బతిన్నాడు. కోర్టు వాళ్ళు ఒక 6 నెలల లోపల నువ్వు అమరావతిని కట్టి తీరాల్సిందని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయలే. అట్లా అమరావతిని సర్వనాశనం చేసిన విధమే అతను 151 సీట్ల నుంచి 11 సీట్లు వస్తానికి కారణం. రెండోది, పోలవరం 72% 2014-19 మధ్య తెలుగుదేశం గవర్నమెంట్ పూర్తి చేసి నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 2 సార్లు వరల్డ్ రికార్డ్ గిన్నీస్ రికార్డ్స్లో తీసుకొస్తే రివర్స్ టెండరింగ్ అని చెప్పి నవయుగ వాళ్ళని తప్పించి మెగా వాళ్ళకి ఇచ్చి ఒక దగ్గర ఒక 1 ఇయర్ టైం చెడగొట్టారు. కాలం ఎంతో విలువైంది పోలవరానికి. వాళ్ళు వచ్చి ఏం చేశారు, డయాఫ్రామ్ వాళ్ళు కట్టి తర్వాత అది కొట్టుకుపోయే విధంగా కట్టారనమాట. అది కూడా ఒక కారణం. 2% కన్స్ట్రక్షన్ కూడా ముందుకెళ్ళా. అప్పుడు 2% వెళ్ళలేదు, రివర్స్ టెండరింగ్ ఆదా చేస్తానని చెప్పి 3-4 వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా. అసలు దానికి టైం వాల్యూ అసలు మోర్ ఇంపార్టెంట్. మనీ కంటే కూడా టైం, 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు. కాక 2 ఇరిగేషన్ మినిస్టర్స్ని పెట్టారు. ఒక మినిస్టర్ ఏమో అసెంబ్లీలో ఏదో పిచ్చి వాగుడు వాగాడు, అతను వెళ్ళిపోయాడు. రెండో మినిస్టర్ వచ్చి నాకు పోలవరం అంటే నాకే అర్థం కావట్లేదు, నాకు అసలు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియదు, నాకు ఈసీఆర్ఎఫ్ అంటే ఏంటో తెలియదు, నాకు స్పిల్వే అంటే ఏంటో తెలియదు, అది ఏమీ తెలియని ఇరిగేషన్ మంత్రిగా పెట్టుకున్నాడు. ఈ విధంగా పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం 2 కళ్ళు లాంటి ఆంధ్రప్రదేశ్కి, రెండింటినీ సర్వనాశనం చేశాడు. మూడోది, పరిశ్రమలు, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాల. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోగా అమరరాజా వాళ్ళు 10,000 కోట్లు పెట్టి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటే మాకొద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అమరరాజా బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ కంపెనీ, చాలా ఐటీ కంపెనీలు వెళ్ళిపోయినాయి. చిన్న జాకీ లాంటి కంపెనీలు కూడా పంపించేశాడు. అసలు ఎవరు ఇండస్ట్రియలిస్ట్ రావటానికి భయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భయపెట్టారు. అసలు వీళ్ళ భయం చూసి ఎవరు ఇన్వెస్ట్ చేయాలి. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు సేఫ్టీ కోరుకుంటాడు, లాభాలు కోరుకుంటాడు. ఎందుకు వస్తాడు? 5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏం జరగకపోగా కియా మోటార్స్, అద్భుతమైన కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం గవర్నమెంట్ వలన వచ్చిన దాంట్లో యాన్సరీస్ పెట్టబోతుంటే ఆ యాన్సరీస్ కూడా పెట్టనివ్వాల. వాళ్ళు అక్కడ ఎంపీ, హిందూపురం ఎంపీ ఒక అతను ఉన్నాడు, అతను వెళ్ళి కియా మోటార్స్ అతను బెదిరించాడు, గోరంట్ల మాధవ్. ఆ యాన్సరీస్ మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ కనుక ఆన్సరీస్ కూడా ఉంటే ఎంత ఆదాయం వచ్చేది, ఆంధ్రప్రదేశ్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. అలా ఇండస్ట్రీస్ వైజ్గా పోయాడు. అమరావతి మేజర్ మిస్టేక్, పోలవరం ఇంకా మిస్టేక్, ఇండస్ట్రీస్ రాకుండా చేయటం ఇంకా మిస్టేక్. అసలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వాలి. డిఎస్సి అనేది నేను బ్రహ్మాండమైన డిఎస్సి ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను, 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలే, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరికి ఏమీ చేయలేదు. నిరుద్యోగులు నిరాశపరిచాడు, యువతను నిరాశపరిచాడు. ఒకసారి ఏం చెప్పాడు, ఇంకో 4వ పాయింట్, మద్యపాన నిషేధం చేస్తాను, అంచెల వారీగా చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ సెయ్యి రానియకుండా ఇక్కడ లోకల్ డిస్టిలరీస్లో ఉన్న చీప్ లిక్కర్ తయారు చేసి మీరు అన్నట్టుగా 30,000 మంది పైన మరణానికి కారణమయ్యాడు. లక్షలాది మంది అనారోగ్యంగా ఉన్నారు ఇవాళకి హాస్పిటల్స్లో, కుటుంబాలన్నీ బాధపడుతున్నాయి అన్నమాట. అది ఒక పెద్ద మేజర్ స్కాము, లిక్కర్ స్కాము. ఆ స్కామ్ ఈ మధ్య రీసెంట్గా కొంతమంది అరెస్ట్ చేసింది, సిట్ చాలామందిని అరెస్ట్ చేసింది, నీ సొంత మనుషుల్ని, చెవిరెడ్డిని, మిథున్ రెడ్డిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది, ఐఏఎస్ వాళ్ళని, ఓఎస్డీలని, ధనంజయ రెడ్డిని కానీ, వాసుదేవ్ రెడ్డిని కానీ, కృష్ణమోహన్ రెడ్డిని కానీ అరెస్ట్ చేశాను. వీళ్ళందరూ జైల్లో ఉండి వచ్చినాళ్లే. రాజకసిరెడ్డి ప్రథమ ముద్దాయి, అతను దగ్గర 1 ఇయర్ జైల్లో ఉండి వచ్చాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈడీ అతను అరెస్ట్ చేసింది. ఈ రీసెంట్గా నీ మాజీ మంత్రి కొడుకుని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా సిట్ విచారణ చేసింది, వాస్తవాలు మొత్తం వెలుగులో తీసుకొచ్చింది. ఈడీ కూడా విచారణ చేసి అరెస్టులు చేస్తూ ఉంది. ఇప్పుడు అరెస్టుల పరం మొదలైన తర్వాత తమ వల్ల ఇన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, చనిపోయారు, వాళ్ళ రక్తం తాగి మనం అడ్డగోలుగా సంపాదించామనే బాధ లేకుండా ఇప్పుడు అరెస్టులు వక్రీకరిస్తూ కులాలు ఆపాదిస్తున్నారు. అసలు అది మేజర్ ఏంటి, నేను అదే చెప్పబోతున్నా. 3,500 కోట్లు అనేది వీళ్ళ దగ్గర రికవర్ చేస్తారు. ఆల్రెడీ 450 కోట్లు జప్తు చేశారు. రేపు ఆ ఈడీ తాడేపల్లి ప్యాలెస్ కూడా టచ్ చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడని చెప్పుకుంటున్నారు ఈ వారంలోనే. 90% అవ్వచ్చు. అది లిక్కర్ స్కామ్ అనేది నువ్వు మనీ వైజ్గా నువ్వు అరెస్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నావు, నీకు జైలుకి వెళ్ళటం అనేది నీకు పెద్ద లెక్కలోది కాదు. కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నావు, అది ఒకటి మేజర్ మిస్టేక్. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు, లిక్కర్ చేసావు. స్కాండ్ స్కామ్ ఉంది, రేపు ఈడీ స్కాండ్ రాబోతుంది. ఇప్పుడు స్కాండ్ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుకిస్తున్నారు. లిక్కర్ బ్రహ్మాండంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. హై క్వాలిటీ, ఆల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ క్వాలిటీ. ఎవరు ఇంతవరకు కంప్లైంట్ అనేది లేదనమాట. ఇంత సిస్టమేటిక్గా వీళ్ళు కూటమి ప్రభుత్వం రన్ చేస్తున్నారు.
నువ్వు 2 సంవత్సరాలు నువ్వు ఓడిపోయి 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చి నీకు 2 సంవత్సరాలు అయింది. కరెక్ట్గా 2024 జూన్ 12తో పోయావు. జూన్ 12న కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నావా? ఏది నేను నా పార్టీకి 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయాము అని అసలు ఎప్పుడన్నా చూసుకున్నావా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కారణాలన్నీ ఎప్పుడన్నా రియలైజ్ అయ్యావా? అది నువ్వు రియలైజ్ ఎప్పుడు అవ్వాలా? రియలైజ్ అవ్వకుండా నువ్వు చేసే మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? గత 2 నెలల నుంచి భారతదేశంలో గుర్తింపు ఇచ్చారు. ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కానీ నువ్వు మావిగానని ఇవాళకి అమరావతిని ఎదురిస్తున్నావు. 164 సీట్లతో మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతినని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును కూడా నువ్వు కాదని ఇవాళకి అమరావతి మీద నువ్వు విషయం కక్కుతున్నావు. ఈర్ష్య అసూయలతో మావిగాననే తప్పుడు వాదన వాదిస్తున్నావు. నువ్వు అదే వాదన కనుక కంటిన్యూ కనుక కమింగ్ 3 ఇయర్స్లో కూడా కనుక చేస్తే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. నువ్వు ఎప్పుడైతే అమరావతిని రాజధాని కాదంటావో అప్పుడు నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ప్రజలందరూ రాజధాని అమరావతే కావాలని కోరుకుంటున్నారు. 5 కోట్ల మంది నీ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. హార్డ్ కోర్ నీ ఫ్యాన్స్ తప్పితే మొత్తం ప్రజలందరికీ అమరావతి కావాలి. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమన్నా అంతా పేటిఎం బ్యాచ్ ఆ డబ్బులు తీసుకుని పనిచేస్తారు. ఆగినా ఆగిపోయినా నీ ప్రవర్తన ఎందుకు ఓడిపోయాము? అమరావతిని కాదన్నందుకే 3 రాజధానులు అన్నందుకే ఓడిపోయాము. మళ్ళీ ఇవాళ అమరావతిని కాదని నువ్వు మావిగానే ఎందుకు అంటున్నా? అది తప్పు. అది దాన్ని సమీక్షించుకో. ప్రజల తీర్పే ముఖ్యము, నీ తీర్పు కాదు, నీ ఆలోచన కాదు. ప్రజల ఆలోచన నువ్వు గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యము. కాబట్టి నువ్వు అమరావతిని మావిగానని ఎప్పుడు అంటున్నావో అప్పుడు నీకు భవిష్యత్తు ఉండదు. ఎప్పుడైతే నువ్వు మద్యపాన నిషేధం చేస్తావని చెప్పి అన్ని వేల మందికి ప్రాణాలు పోగొట్టావో నీకు భవిష్యత్తు లేదు. అది కాక నీ పక్కనున్న మంత్రులు ఆల్మోస్ట్ ఇవాళ కొడాలి నానికి మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు ప్రభుత్వం. కొడాలి నాని బూతుల మంత్రి అని ఒక పేరు మెచ్చుకున్నాడు. అతను పేటెంట్ అయ్యాడు. చివరికి ఆంధ్రప్రదేశ్లో ఒక బూతులకు ఒక మంత్రి ఉంటాడనే ప్రసిద్ధిగాంచాడు. అలాగే పేర్ని నాని ప్రెస్ మీట్లు పెట్టి లడ్డు గురించి మాట్లాడింది అంతా తప్పులే. ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతుంది అంతా తప్పులే. నువ్వు డిఎస్సి గురించి ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఎంత తప్పులు మాట్లాడావో ఆఫీసర్స్ అందరూ ఎంత క్లియర్గా దాన్ని అనలైజ్ చేశారో చూసావు. నువ్వు ఒక ఉద్యోగం ఎక్కుపోగా 16,000 ఉద్యోగాలు కుటుంబ ప్రభుత్వం ఇస్తే ఏదో ఒక అబండ వేసి ఏదో ఒక బురద పోసి జనంలో తప్పుదోవ పట్టిస్తానికి ప్రయత్నిస్తున్నావు. అది తప్పు. ఎందుకు నీ అని కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. కన్స్ట్రక్టివ్గా నువ్వు ఎందుకు నేను పోలవరంలో తప్పు చేశాను, అమరావతిలో తప్పు చేశాను, పరిశ్రమలు రానికపోవడం తప్పు చేశాను, ఇలా మద్యం విషయంలో తప్పు చేశాను, శాండ్ విషయంలో తప్పు చేశాను, ఈ తప్పు చేశానని ఒప్పుకోవద్దు. ఆల్రెడీ నేను తప్పు చేశావు కాబట్టి నీ చేశారు 11 సీట్లు. అందుకని నేను తప్పు చేశాను అని ఇవాళకైనా రియలైజ్ అయిపోయి నేను ఇక్కడి నుంచి బాగుంటానని చెప్పుకోవచ్చు. అలాగే నీ పక్కనున్న మంత్రివర్గం పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, లేకపోతే రోజా కానీ, ద్వారంపూడి కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళందరినీ కనుక నువ్వు తప్పించి యువరక్తాన్ని కనుక తెచ్చుకుంటే నీకేమన్నా భవిష్యత్తుకు అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ నీ టీం నుంచి నువ్వు కనుక ఏ రోజు అయితే తొలగించదావో. యువరక్తం కూడా అంతా లిక్కర్ స్కామ్లో ఉన్నారు. నీ పార్టీయే అది. నీ ఎవరైతే ఏ నియోజకవర్గంలో ఎవరైతే గంజాయి అమ్ముతారో, ఎవరైతే రోడీ షీటర్లు ఉంటారో వాళ్ళే నీ పార్టీలో ఉన్నారని అందరూ చెప్పుకుంటున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరన్నా మంచి వ్యక్తులు నీ పార్టీలో ఏదైనా మంచి క్లీన్ క్యారెక్టర్ ఎవరో బందర్ ఎంపీగా నుంచున్నాడు ఆయన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు. అలాంటి వ్యక్తులను నువ్వు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకుని నువ్వు ఎక్కడైనా పెట్టుకుంటే గౌరవం ఉంటుంది. ఆ వ్యక్తి మీద ఎవరికైనా అందరికీ మంచి ఒపీనియన్ ఉంది. పొరపాటుని నీ పార్టీలో నుంచి ఆయన ఎంపీగా ఓడిపోయాడు. చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ సింహాద్రి సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తిని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఎవరు ఏమనరు. కాబట్టి నువ్వు తీసుకుంది ఏంటి? ఒకళ్ళేమో బూతుల మంత్రి, ఒకళ్ళేమో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది రోజు. అలాంటి మంత్రుల్ని పక్కన పెట్టుకుని ఇవాళకి వాళ్ళతో నువ్వు సర్వే అవుతున్నావు అంటే నీకు కమింగ్ ఫ్యూచర్ లేనట్టు అర్థం. నువ్వు వాళ్ళని కనుక ఎప్పుడైతే కంప్లీట్గా కొడాలి నానిని, పేర్ని నానిని, వల్లభనేని వంశీని, రోజాని, అంబటి రాంబాబుని, ఇవాళ అంబటి రాంబాబు పరుషపదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు, అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా రాంబాబు ఏమనుకుంటున్నాడంటే కొడాలి నాని నోటికి వచ్చినట్టు మాట్లాడి బూతులు తిడితే రాష్ట్రం అంతా క్రేజ్ వచ్చింది కదా, మా వాళ్ళంతా ఆహోహో అంటున్నారు కదా, నేను కూడా అలా మాట్లాడితే నాకు కూడా క్రేజ్ వస్తుంది అనుకుంటున్నాను. అవును, అంతే ఈయన పరామర్శకి ఎట్లా వెళ్తాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయగానే పరామర్శకి వెళ్ళిపోయి ఈయన మా కాపు టైగర్ అన్నాడు. అంటే అక్కడ కులాలు తీసుకొచ్చి కులాలతో రెచ్చగొట్టం అనమాట. కాపులు ఎప్పుడు అంత చండాలంగా బిహేవ్ చేయరు. కాపులకే మచ్చాళ్ళు. అంబటి రాంబాబుని ఎప్పుడు వాళ్ళు కాపులుగా అనుకోలే. కాపు టైగర్ అని చెప్పి ఒక కులాన్ని రెచ్చగొట్టాడు. అట్లాగే నిన్న విజయవాడలో కృష్ణలంకలో ఒక లాకప్ డెత్తో లేకపోతే అదృశ్యమైన కేసు అక్కడికి కూడా వెళ్ళి పరామర్శించారు. అక్కడ కూడా వెళ్ళి కాపు అనే వాడి కులాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంటికి వెళ్ళాడండి.
ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు పద్ధతి ప్రకారం వాళ్ళని పరామర్శించాలి, ఓదార్చాలి, అసలు విషయం ఏంటో కనుక్కోవాలి, వాస్తవం అంటే మాట్లాడవచ్చు. ఇకలో పక్కపక్కలో నవ్వులు, అది తప్ప ఏమున్నాయి అక్కడ? అతను పరామర్శకి వెళ్ళేది ఎవరో తెలుసు, తెనాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసు, కొండేపికలో ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసు. అతను వెళ్ళేది ఎవరంటే రోడ్ షీటర్స్, లేకపోతే బెట్టింగ్ వాళ్ళు, లేకపోతే ఆ టైప్ ఆఫ్ వాళ్ళ దగ్గరికి పరామర్శకి వెళ్తున్నాడు. ఎవరైనా ఇప్పుడు సుబ్రహ్మణ్యం డ్రైవర్ చనిపోయాడు, నువ్వు పరామర్శించావా? డాక్టర్ సుధాకర్ చనిపోయాడు, ఆ కుటుంబానికి ఏమన్నా పరామర్శించావా? ఎందుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ప్రస్తావన తీసుకొచ్చారు మీరు? సుబ్రహ్మణ్యం చంపిన అనంతబాబుని సన్మానం చేసి వాటేసుకుని ఎమ్మెల్సీ గట్టి పెట్టావు, సస్పెండ్ చేసావా? చేయలే. ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందలు ఉన్నాయన్నమాట. కాబట్టి 2 సంవత్సరాలు అయిపోయినాయి, నువ్వు 11 సీట్లు వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడ రియలైజ్ అయ్యావు? నీకు అసలు పశ్చాత్తాపం అనేది ఎక్కడ కనపట్లా, దేంట్లో కనపట్లా? అమరావతిలో క్లియర్గా తెలిసిపోతుంది నువ్వు కనపట్లేదు. నువ్వు అమరావతి ఒప్పుకోవట్లేదు ఇవాళకి. నువ్వు ఎప్పుడైతే అమరావతి ప్రజల తీర్పది, ఎప్పుడైతే నువ్వు అమరావతికి ఒప్పుకుంటావో ఆ రోజు నీకు అర్హత లభిస్తుంది అసలు నువ్వు ఎన్నికల్లో నిలబడటానికి. లేకపోతే నీకు భవిష్యత్తు లేదు. నువ్వు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అంతే, ప్రజల తీర్పు అది. ప్రజల తీర్పుని గౌరవించు. నేను ఓడిపోలేదు, నేను ఈవీఎంల వలన ఓడిపోయాననేది నువ్వు కనుక మానసికంగా నువ్వు అనుకుంటే నిన్ను దేవుడు కూడా నేను బాగు చేయలేడు. నువ్వు ఫ్యూచర్లో అసలు ఎమ్మెల్యేగా కూడా వెళ్ళలేవు, ముఖ్యమంత్రి కాదు కదా, నీ పార్టీయే ఉండదు. ఇలాగే నువ్వు బిహేవ్ చేస్తే. కమింగ్ 3 years ఉంది, ఇంకా నువ్వు రియలైజ్ అయ్యి చక్కగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులకి సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా అమరావతిని చేద్దామని నువ్వు కూడా తోడు. పోలవరం రా, అభివృద్ధిలో సహకరించు, మంచిగా చేయమని ఫైట్ చెయ్యి, బ్రహ్మాండంగా చెయ్యి. ఇప్పుడు లేకపోతే వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసి ఇక్కడ ఫండ్స్ ఇవ్వబాకండి, లేదంటే వేరే కంపెనీకి రాసి ఇక్కడ రాబాకండి. ఇలాంటి నెగిటివ్ చర్యలు చేయటం వల్ల నీకు ప్రజల్లో సపోర్ట్ రాదు. నువ్వు ఎప్పుడైనా మంచి చేయడానికి ట్రై చేసి రావాలి, కానీ కులాన్ని రెచ్చగొట్టు, లేకపోతే బూతులు మాట్లాడు, అసభ్య పదజాలం మాట్లాడించు. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇవాళ? నీ ముఖార విందని చూసి అరిసెలార్ మెట్లు వచ్చిందా అన్నాడు. అంత పెద్ద అయినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అలాంటి మాట్లాడుతూ సభ్యత సంస్కారం ఉన్న మనిషి ఎవరు మాట్లాడరు. జగన్ రెడ్డి ముఖార విందని చూసి వచ్చిందా? అది వేరే విషయం. వచ్చిందా? అసలు కాదు, అది అసలు ఒక ముఖ్యమంత్రిగా చేసావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలి, తర్వాత నేను వస్తాను 29 అనుకుంటున్నావు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడొచ్చా నువ్వు? అటువంటి లాంగ్వేజ్ మాట్లాడొచ్చా? నిన్నేం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? మావిగాని అంటే ఉలిక్కిపడి బీపీ పెరిగిపోయి పోతాడు అన్నావు. అసలు ఎంత ఘోరమైన మాట అది. ఇలాంటి మాటలు కనుక నువ్వు కమింగ్ 3 yearsలో కనుక కంటిన్యూ చేస్తే నీకు భవిష్యత్తు లేదు. నువ్వు శాశ్వతంగా నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేవు. జగన్ రెడ్డి లాంటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ముందు ఇలాంటి వాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి చాలామంది వెళ్ళిపోయారు. ఓం నమ శివాయ. ఆయన అలాగే ఉన్నాడు, ఇంకొక 50 సంవత్సరాలు అలాగే ఉంటాడు, ఇంకొకసారి ముఖ్యమంత్రిగా చేస్తాడు, 2 సార్లు చేస్తాడు ఆయన. ఇలాంటి వాళ్ళు చాలామంది గాల్లో కొట్టుకుపోతారు. అలా చేస్తారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పరామర్శకి వెళ్ళి నేను 29లో ముఖ్యమంత్రిగా వస్తా, అప్పుడు మీ కోరికలు తీరుస్తానని చెబుతున్నాడు అనమాట. నువ్వు 29లో ముఖ్యమంత్రిగా ఇట్లాగే ప్రవర్తిస్తే 29లో ముఖ్యమంత్రి అవటం అనేది కల్లా నీ భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేదు నీకు. స్పష్టంగా 11 సీట్లు ఇచ్చి నువ్వు రాజకీయాలకు పనికిరావని చెప్పారు. అయినా మార్పు లేదు, సమీక్షించుకోవట్లేదని చెప్పి జడ్పీటీసీ ఎన్నికలు డిపాజిట్ రాకుండా చేశారు పులివెందుల్లో. అయినా మార్పు లేదు. ఈసారి ఎమ్మెల్యేగా గెలవటం కాదు కదా, డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకా కూడా ఉంది. ఇందాక పోలవరం ఒక్కటాని గురించి చెప్పుకున్నాం. ఆంధ్రీని పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశాడు. ఎవరిని మోసం చేస్తానికి ఎలక్షన్స్ ముందు? ఎవరిని మోసం చేస్తానికి అందరినీ వాళ్ళు సెట్టింగ్ వేసి తీసేశారు. 200 ట్యాంకర్స్తో నీళ్లు తీసుకెళ్లి కాలువలో పోసి ఒక్క రోజులో నీళ్ళన్నీ ఎండిపోతే ఎవరిని మోసం చేస్తావు? అలాంటి అమాయకులు ప్రజలు మనం మోసం చేయవచ్చు, మన బతుకంతా ఎలాంటి మోసపూరితంగానో, కులాలతోనో, ప్రాంతీయవాదంతోనో, రౌడీయిజంతోనో పైకి రావాలంటే రాజకీయంలో రాలేరు, భవిష్యత్తు ఉండదు. అదేదో టెంపరీగా 1 నెల 2 నెలలు ఒక్కసారి ఏదో ఒక్క ఛాన్స్ వన్ అయ్యావు, కానీ నీకు భవిష్యత్తు అంటూ కావాలంటే నువ్వు పూర్తిగా మారాలి. 1% కూడా ఈ 2 సంవత్సరాల్లో మారలా. నువ్వు మారి గౌరవంగా సభ్య సమాజంలో ఉండదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి తోడ్పాటుగా ఉండి, తోడుగా ఉండి, సపోర్ట్గా ఉండి మంచిగా గౌరవించు. పెద్ద ఆయన మీ నాన్న తోటివాడు కాబట్టి అలా అట్లా బిగిన్ చేయి ఇవాళ నుంచి. ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరాలి, చేసిన తప్పులు ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన అద్దె పార్టీకి తానే సమాధి కట్టుకునే ప్రయత్నంలో భాగంగానే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని ఆ పార్టీ ఇక మనగలిగే పరిస్థితి లేదంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.